హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను వెజిటేబుల్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్, పాస్తా వేసుకోవాలి. పాస్తా ఉడికేంత వరకు వాటర్లో బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేసిన పాస్తాని డ్రైన్ అవుట్ చేయాలి. ఇలా డ్రైన్ అవుట్ చేసిన పాస్తా ఓవర్ కుక్ అవ్వకుండా నార్మల్ వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని దానిలో పోపు గింజలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చి బఠానీ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కానీ టమాటా ప్యూరీ కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పాస్తా మసాలా వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా పాస్తాకి పట్టే విధంగా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. 15 to 20 సెకండ్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయినట్టే. స్పైసీగా తినేవాళ్ళు రెడ్ చిల్లీ ఫ్లాక్స్ కూడా వేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి పాస్తా ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.